మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటా ఉంటారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇంతవరకు ఏ డిప్యూటీ సీఎం ఇనిషియేట్‌గా తీసుకొని ఇంతలా పనిచేయలేదు. అందులో నో డౌట్. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకి తగిన న్యాయం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం ఎలా ఉండాలో చూపిస్తున్నారు. రేపు భావితరాలు డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్‌లా ఉండాలి అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. డిప్యూటీ సీఎం నుంచి ఆయన మరి సీఎంగా అవుతారా లేదో తెలీదు గానీ, జన సైనికులు కల అయితే అదే. ఆయన సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఎదర ఆ డిప్యూటీ అనే పదం తీసేయాలనుకుంటున్నారు. కాకపోతే దానికి టైం పడతదా? లేదంటే అక్కడ రాజకీయ వ్యూహాలు సక్సెస్ అవ్వాలా? కూటమి నిర్ణయాలు ఇవన్నీ కారణాలుంటాయి. అంత ఈజీ గాదు. సీఎం అనే పదవి సీఎం పవన్ కళ్యాణ్ అని వినడానికి. కాకపోతే వింటావేమో అనే ఒక హోప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన చాలా వేగంగా వెళ్ళడం. ఎక్కడ చూసినా ఈ 6 నెలల్లో దాదాపు 7 నెలలు అవుతుంది. 12వ తేదీకి 7 నెలలు పూర్తయిపోయింది కూటమి ప్రభుత్వ అధికారులకొచ్చి. ఈ 7 నెలల్లో ఏం సాధించారు? ఏం చేశారంటే బాబు గారి కంటే ఓకే. బాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేయాల్సినవి చేసుకుపోతా ఉంటారు. డెవలప్‌మెంట్స్ ఇవన్నీ. ఆయన ఏం చేయలేదు అని అనడానికి లేదు. కాకపోతే అంతకు మించి ఆహ్, ప్రజల కోసం లేదంటే సుపరిపాలన అందించే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసినయి ఎక్కువ కనిపిస్తున్నాయి జనాలకి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా అలాగే ఆయనకు అప్పగించిన శాఖలు ఏదైతే ఉందో పంచాయతీరాజ్ శాఖ గాని, గ్రామీణాభివృద్ధి శాఖ గాని, అటవీ పర్యావరణ శాఖలు కూడా ఆయన చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. తమ శాఖ పరిధిలో చేపట్టాల్సిన పనులు ఈ 6 నెలల్లో చాలా వరకు పూర్తి చేశాము అని కూడా చాలా స్ట్రాంగ్‌గా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. చెప్పుకునేలాగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక పల్లె పండుగ అని ఒక వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3750 కిలోమీటర్ల సీసీ రోడ్లులేశారు. చాలా ఘనంగా చెప్పుకుంటున్నారు. అలాగే మిగిలిన శాఖలకు సంబంధించి అటవీ శాఖకు సంబంధించి గాని, పర్యావరణ శాఖకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలు మొన్న కూడా పిఠాపురంలో గోకులాలు నిర్మించాం. 12,500 గోకులాలు నిర్మించాం అతి తక్కువ టైంలో మేము వచ్చిన టైంలో అనేది. అలాగే పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్రాజెక్ట్ పేరిట అటవీ భూములు తీసుకొస్తున్నారని చెప్పి ఇమ్మీడియేట్‌గా ఆయన స్పందించారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే కడప జిల్లాలో అటవీ భూములు ఆక్రమణల మీద కూడా పవన్ యాక్షన్ ఒక రకంగా ప్రత్యర్థుల్ని వణికించింది. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీని కూడా ఒక టెన్షన్ పెట్టింది. అంటే ఆయన వచ్చి రావడంతోటే రంగంలోకి దిగేశారు నేరుగా. డిప్యూటీ సీఎంగా ఆయన ఆయన ఆ హోదాకి తగిన న్యాయం చేస్తున్నారు. అలాగే ప్రజలకి సుపరిపాలన అందిస్తున్నారని ఒక మార్క్ అయితే తెచ్చుకోగలిగారు. ఇది ఖచ్చితంగా బాబు గారికి షాక్ ఇస్తుందా లేదా అంటే ఖచ్చితంగా బాబు వర్గంలో అయితే ఆ టెన్షన్ అయితే అలజడైతే కనిపిస్తుంది. వాట్ నెక్స్ట్ అనేది. పవన్ కళ్యాణ్ లాగా పోనీ దూకుడుగా వెళ్ళే మంత్రి ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నారంటే వెళ్ళలేరు. ఇక్కడ మిత్రపక్షం, అక్కడ స్వపక్షం ఏదైనా ఒక లైన్ ఉంటది. ఆ లైను దాటి వెళ్ళాలంటే కష్టం. సొంత పార్టీలో ఉండి టీడీపీలో ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా ఒక మంత్రి ముందడుగేసి ఏమన్నా చేయాలంటే కుదరదు. ఖచ్చితంగా బాబు గారి అనుమతి తీసుకోవాలి. లోకేష్ గారి అనుమతి తీసుకోవాలి. పార్టీ ఒక లైన్ ఉంటది. ఆ లైన్ దాటకూడదు. ఆ గీత లోపల ఉండే ఏదైనా చేయాలి. ఇండివిడ్యువల్‌గా చేసేస్తా ఉంటే కుదరదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ గీతలు ఏమి లేవు. ఆ లైన్‌లు ఏమి లేవు. అది చేయాలనుకున్నది ఈజీగా చేసుకెళ్ళిపోతున్నారు. అందుకే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది డామినేషన్ అనుకుంటారా? లేదంటే పోటీ పడి పనిచేస్తున్నారనుకోవాలా? ఆ పోటీ తత్వాన్ని ముందు పోటీతత్వం ముందు నిలబడి గెలవడం అనేది సాధ్యం అవుతుందా లేదనేది ఇక్కడ ఏది ఏమైనా పవన్ కళ్యాణ్‌కొస్తున్న ఆదరణ, పవన్ కళ్యాణ్‌కు పడుతున్న మార్కులు జనం నుంచి ఇంకా టీడీపీలో ఏ మంత్రికి స్టార్ట్ అవ్వలేదనేది వినిపిస్తున్న చర్చ.